ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురు గ్రహం యొక్క సంచారం రుజుమార్గంలో ఉండబోతూ ఉన్నది. మేషరాశి యందు గురువు, అలాగే కన్యారాశి యందు కేతువు, వృశ్చికమందు శుక్రగ్రహము, ధనురాశి యందు రవి కుజ బుధుల యొక్క సంచారము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం యొక్క సంచారం ఉండగా చంద్రుని యొక్క సంచారము సింహము, కన్యా, తులారాశులు యందు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మ రాశి యందు ఇప్పటి వరకు వక్రించినటువంటి గురుగ్రహం ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకంత జన్మగురుని యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. లాభస్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో శుక్రగ్రహము, అలాగే ఈ వారంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ కొత్త సంవత్సరాన్ని కొంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలోనూ, అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోనూ అనుభవించడానికి, అలాగే ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ ప్రారంభ వారమందు చక్కగా మానసిక ప్రశాంతత, కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రానికి కానీ ఆధ్యాత్మిక ప్రాంతం యొక్క సందర్శనాన్ని కానీ చేయడానికి మేషరాశి వారికి ప్రత్యేకించి అవకాశాలు ఉన్నాయి. సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, అలాగే నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం చేయడానికి కూడా మేషరాశి వారికి అవకాశం ఉన్నది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం, లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు మీకు ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడానికి వారి ఈ రెండు గ్రహాలు కూడా చాలా ఉపయోగపడతాయి. మరి ముఖ్యంగా మీ మీద ఉన్నటువంటి పని భారాన్ని తగ్గించేటువంటి విధంగా ఆర్థిక ఇబ్బందుల భారం కానీ లేదా రుణ బాధల తాలూకు బాధలు, ఆ ఒత్తిడిని కానీ తగ్గించేటువంటి విధంగా శుక్రుడు కొంత ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే జన్మ గురుని యొక్క దోషము, వ్యయ రాహు యొక్క దోషము, అలాగే భాగ్యస్థానముందు ఉన్నటువంటి రవి బుధ కుజగ్రహాల యొక్క మిశ్రమమైనటువంటి స్థితి, ఇవి ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత భారం ఆర్థికంగా కొంత ఉంటూనే ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతత, కుటుంబాభివృద్ధి, ఉద్యోగంలో సమస్యలు తగ్గినా కూడా ఈ వారంలో కొంత ప్రయాణాలు, ఖర్చులు మాత్రం కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఇది మేషరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉండేటువంటి పని ఒత్తిడి లేదా భారం తగ్గుముఖం పడుతుంది. పై అధికారులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగంలో మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత జాప్యంతో ముందుకు సాగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి గ్రహస్థితి తోడ్పడుతూ ఉంటుంది. అయితే శ్రమ మాత్రం కొంత అధికంగా కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. గురుని యొక్క వక్రగతి ఎప్పుడైతే తొలగిపోయినదో కొంత ఏకాగ్రత లోపము అనేటువంటిది కనబడుతోంది. దీనివల్ల చదువులో కొంత వక్రగతిగా, అంటే పక్కదోవ పట్టేటువంటిది, ఏకాగ్రత లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక అభివృద్ధితోటి సంతోషదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేయడం లేదా దత్తక్షేత్ర దర్శనం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.